హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో కట్ వర్క్ బ్లౌజు పైపింగ్ వేసి ఏ విధంగా స్టిచ్చింగ్ చేయాలో సింపుల్గా అయితే చెప్తాను చూడండి. ఇదిగోండి, ఇలా మనం ముందు నెక్ని అయితే మార్కింగ్ చేసుకొని రౌండ్ మార్క్ చేసిన తర్వాత ఒక 1/2 ఇంచ్ అయితే మళ్ళీ పైన మార్క్ చేసుకోవాలి. ఇలా ఒక క్యాప్ అయితే తీసుకొని, ఏదైనా సరే క్యాప్ తీసుకొని ఇలా రౌండ్గా స్కాలప్ డిజైన్ని మార్క్ చేసుకొని దీని మీద పెట్టి మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసిన తర్వాత ఇలా కట్ చేసేసుకొని దీనికి మనం ఇది స్టిఫ్గా ఉండడం కోసం నెక్ స్టిఫ్నెస్ కోసం క్యాన్వాస్ అండ్ లైనింగ్ రెండు యూజ్ చేసి ఇలా అటాచ్ చేసుకొని నీట్గా అయితే ఫినిషింగ్ ఇచ్చేలాగా నీట్గా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత బ్లౌజ్ పీస్కి లైనింగ్కి అటాచ్ చేయాలి. ఇప్పుడు దీనికైతే పైపింగ్ వేసుకోవాలి కదా. పైపింగ్ కోసం ఇలా థ్రెడ్ పైపింగ్ని రెడీ చేసుకోవాలి. లైనింగ్కి అటాచ్ చేసుకోవాలి. ఇలా అటాచ్ చేసిన తర్వాత ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఉల్టాగా పెట్టేసేసి మళ్ళీ స్టిచ్ వేసేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసి లోపల ఖర్చు అంతా కట్ చేసేసుకొని కత్తితో కటింగ్స్ పెట్టేసుకోవాలి. ఈ విధంగా దీన్ని అయితే రివర్స్లో వేసేసుకొని నీట్గా స్కాలప్ డిజైన్ని తిప్పేసేసి ఇప్పుడు పైన మళ్ళీ స్టిచ్ వేసుకోవాలి. ఇది నీట్గా ఎలా కట్ చేసుకోవాలి, నీట్గా ఎలా స్టిచ్చింగ్ చేయాలనేది పూర్తి వీడియో అయితే నా ఛానల్లో ఉంది, చూసేయండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.